రేట్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్ మీద 55 నుంచి 60 లక్షలు అయితే చెప్తున్నారు, ఎకరం చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మొత్తం 2 ఎకరాలు ఉంటుంది, మంచి క్లియర్ టైటిల్ ఉంటుంది, ఇటువైపు కూడా రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు మంచి కారు కానీ ఇంకేదైనా రావడానికి కూడా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఏ కాలంలో వచ్చినా కానీ మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు, ఆ లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. అటు వరకు అక్కడ చూస్తున్నారు కదా, అటు లాస్ట్ వరకు కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం పొలం కూడా మనకు చుట్టూ గెట్లు అన్నీ కూడా మంచి క్లియర్ టైటిల్ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మంచి క్లియర్ టైటిల్ ఉండే విధంగా మనకు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు మినిమం 30 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలా కంపేర్ చేసుకున్నట్టయితే 28 లక్షలు మంచి బడ్జెట్, క్లియర్ టైటిల్, సింగిల్ ఓనరు. దీని పక్కన కూడా వాళ్ళది ఇంకొక 4 ఎకరాలు కూడా పొలం కూడా ఉందన్నమాట. దాంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ ఒక 2 ఎకరాలు అయితే ప్రజెంట్ అయితే అర్జెంట్ సేల్ తీసేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకి ఏదైతే మనకు జగదేవ్పూర్ కనెక్టివిటీ నుంచి చూసుకున్న ఇటు ఆలేరు, యాదగిరిగుట్ట నుంచి ఇన్సైడ్ 20-25 కిలోమీటర్స్, ప్రజ్ఞాపూర్ నుంచి 20-25 కిలోమీటర్లు వచ్చేటట్టుగా ఉండే ఏ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా మినిమం మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ ఇట్లా కావాలి అని అనుకుంటే 50 నుంచి 60 లక్షలు అయితే ఉంటుంది అనమాట. కాదు మట్టి రోడ్ కనెక్టివిటీలో కావాలంటే మినిమం 30 లక్షల నుంచి